అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలంలోని శిలాఫలకాలపై ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలను ధ్వంసం చేసిన కేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో 4,690 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 7 యువకులను అరెస్టు చేశారు. నిందితులు గంజాయి మద్యం మత్తులో ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వీళ్ళు మోర్పాడులో పూర్తిగా మద్యం సేవించి గంజాయి పీల్చి బంతిమత్తులో మోర్పాడు పక్కనే ఉన్నటువంటి వివిపాడులో ఉన్నటువంటి కొన్ని ఇల్లు మీద రాళ్ళేసి పగలగొట్టారు. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి సకినేటిపల్లి వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ వైన్ షాప్ దగ్గర మార్కెట్ దగ్గర ఉన్న వైన్ షాప్ దగ్గర మద్యం సేవించి అక్కడ వస్తా నమస్కారం. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారి తాలూకా బొమ్మల్ని తొలగించిన సంఘటన ఏదైతే ఉందో అది చాలా సంచలనం లేపింది రాజోలు నియోజకవర్గంలో. ఈ విషయాన్ని మా జిల్లా యంత్రాంగం చాలా ప్రెస్టేజ్గా తీసుకుని మా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా గారి ఆధ్వర్యంలో, అలాగే కొత్తపేట డిఎస్పీ శ్రీ శంకర్ మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో వివిధ బృందాలుగా ఏర్పడి ఆ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించాం. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఈ కేసులో పార్టిసిపేట్ చేశారనే సమాచారం మేరకు పట్టుకున్నారు. ఎస్ఐ గారికి వచ్చినటువంటి సమాచారం మీద పట్టుకున్నారు. వాళ్ళందరినీ ఇవాళ అరెస్ట్ చేసి అందరినీ రిమాండ్కి పంపిస్తున్నాం. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఈ కేసులో భాగంగా ఎవరైతే ఇలాగ రిఫ్రాప్గా తిరుగుతున్నారో అందరి తాలూకా సమాచారం పోలీస్ చేతిలో ఉంది. సో తొందరలో ఇంకా ఎవరైతే గాంజా పీలుస్తున్నారో లేదా అలవాటు పడ్డారో, లేకపోతే ఎవరైతే గాంజా వ్యాపారం చేస్తారో మళ్ళీ వాళ్ళ మీద కూడా సరైనటువంటి నిఘా పెట్టి వాళ్ళందరినీ కూడా తొందరలోనే రిమాండ్కి పంపిస్తాం. వీళ్ళు గత నెల 25వ తేదీన పూర్తిగా మద్యం సేవించి గంజాయి కూడా పీల్చి